హాయ్ అందరికీ నమస్కారం. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన విజయవాడలో కరెంట్ సిచ్యువేషన్, ఫ్లడ్స్ గురించి అందరికీ తెలుసు. ఎంత సఫర్ అవుతున్నారో అందరికీ తెలుసు అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సింది గవర్నమెంట్ చేస్తుంది. ఓకే. ఇవి ఈ విషయం గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఈ వీడియోలో ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, ప్రతి ఒక్కరు ఇక్కడ జరిగేదేంటి, ఎలా చేయాలి, ఏంటి నెక్స్ట్ అని ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు, అదే క్వశ్చన్. ఇప్పుడు మన సీఎం ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ. ఆయన వచ్చారు, వచ్చి మొత్తం చూసుకొని ఏంటి ఏం చేయాలి అని చెప్పి అన్నీ చూసుకొని వెళ్ళారు. ఓకేనా. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు నేను చెప్పనా. నార్మల్గా వస్తేనే తొక్కేస్తారు జనాలు, వేల కొద్ది మంది చూడడానికే వస్తారు పవన్ కళ్యాణ్ గారిని. అలాంటిది ఇలాంటి సిచ్యువేషన్లో వస్తే జనాలు ఆయన చూడడానికి వేల మంది దాకా వస్తారు. అందులో మళ్ళీ తొక్కులాట, వాటర్లో పడిపోయి ఇది అది మళ్ళీ ఎవరికైనా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి జరిగింది, ఆయన వల్ల జరిగింది అని చెప్పి రూమర్స్ క్రియేట్ చేయడానికా? ఆయన చేయాల్సిన మంచి చేస్తున్నారు, అది బయటికి కనబడాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఆయన మనిషి కనబడాల్సిన అవసరం లేదు. ఆయన గవర్నమెంట్ డబ్బులు కాకుండా ఆయన సొంత డబ్బుల్లోనే ₹1 కోటి ఇచ్చాడు. ₹1 కోటి. మీకు మనిషి కనబడాలి, మంచి అవసరం లేదు, అంతే కదా. ఇంతసేపటికి బురద జల్లుదామనే చూస్తారు. ఎందుకు ఫేక్ న్యూస్ ఎందుకంటే క్రియేట్ చేస్తున్నారు. ఇంకేమైనా అంటే ఇప్పుడు ఇవన్నీ క్రియేట్ చేశారు, పక్కన పెట్టండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, నీళ్ళల్లో తిరిగారు, నడుచుకుని తిరిగారు, వీళ్ళు పడవల్లో వచ్చి తిరుగుతున్నారు. ఎందుకు వచ్చారు? వచ్చి ఏం చేశారు? ప్రెస్ మీట్ ముందు ఇది అది రెచ్చగొట్టే మాటలు మాట్లాడి వెళ్ళిపోవడమా? ఒక్క పాలు ప్యాకెట్ అయినా, వాటర్ ప్యాకెట్ అయినా పంచారా? అదంతా మనకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు? ఇదే ఇక. బాబో, ఎందుకు రాలేదంటే ఫ్యాన్స్, సొసైటీ మొత్తాన్ని కంట్రోల్ చేయలేరు ఆయన. ఓకే. తోసుకుంటారు. అర్థం చేసుకోండి. కానీ ఖచ్చితంగా వస్తారు. జై జనసేన.